కట్టుకున్న భర్త దైవంతో సమానం అంటారు. కానీ ఇక్కడ ఆ భార్య పాలిట కాల యముడిలా మారింది. పండంటి కాపురంలో పరాయి వ్యక్తి ఎంట్రీ ఇస్తే ఏం జరుగుతోంది? కళ్ళు కప్పిన కామం నేరానికి బాటలు వేస్తే ఆ పరిణామాలు ఎంత భయంకరంగా ఉంటాయో ఈ కేసే నిదర్శనం. కేవలం 5 లక్షల సుపారీతో నిండు ప్రాణాన్ని గాల్లో కలిపేసిన ఆ కిరాతక భార్య వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటి? భర్తను చంపిన తర్వాత ఏమీ ఎరగనట్టు ఆమె ఆడినటువంటి ఆ 4 రోజుల హై డ్రామా ఏంటి? పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తేలినటువంటి ఆ షాకింగ్ నిజాలేంటో ఇప్పుడు మీరు చూడండి. హనుమకొండ జిల్లా పరకాలపట్నంలో జరిగిన ఈ ఘోర కలి సభ్య సమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తోంది. సిఎస్ఐ కాలనీకి చెందిన మణికొండ సుమన్ ఒక సాదాసీదా మెకానిక్. తన భార్య లావణ్య 2 ఆడపిల్లలతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. లావణ్య పరకాల్లో మున్సిపల్ కార్మికురాలుగా పనిచేస్తోంది. అంతా సవ్యంగా సాగుతోంది అనుకుంటున్న తరుణంలో లావణ్య మనసు పక్కదారి పట్టింది. తనతో పనిచేసే మరో మహిళ ద్వారా ఒక వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పడింది. ఈ ఇల్లీగల్ అఫైర్కు భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన లావణ్య అతన్ని శాశ్వతంగా అడ్డు తొలగించుకోవాలని డిసైడ్ అయింది. ఇందులో భాగంగా ఏప్రిల్ 3న వరంగల్లోని బంధువుల ఇంటికి వెళ్లిన భార్యాభర్తలు మరుసటి రోజు నుంచి విడిపోయారు. అప్పట్నుంచే సుమన్ అదృశ్యమయ్యాడు. తన భర్త కనిపించడం లేదంటూ లావణ్య కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఫ్యామిలీ మెంబర్స్ను నమ్మించింది. కానీ ఆ కన్నీళ్ల వెనుక ఒక భయంకరమైన మర్డర్ ప్లాన్ దాగి ఉందని ఎవరూ ఊహించలేదు. సుమన్ను చంపటానికి లావణ్య అంతకుముందే 2 సార్లు అటెంప్ట్ చేసినా అవి విఫలమయ్యాయి. దీంతో ఈసారి ఎలాగైనా పని పూర్తి చేయాలని 5 లక్షల రూపాయల సుపారీ ఇచ్చి ప్రొఫెషనల్ కిల్లర్ లాగా స్కెచ్ వేసింది. సుమన్ను హతమార్చేందుకు లావణ్య ఒక క్రూరమైన ప్లాన్ అమలు చేసింది. ములుగు జిల్లా గోవిందరావుపేట అడవులను ఈ నేరానికి వేదికగా ఎంచుకుంది. సుమన్ను నమ్మించి వరంగల్ నుంచి గోవిందరావుపేట శివారు ప్రాంతానికి తీసుకువెళ్లారు. అక్కడ అతడికి ఫుల్లుగా మద్యం తాగించి మైమరిపించారు. సుమన్ పూర్తిగా స్పృహ కోల్పోయిన అదును చూసి కిరాతకులు బీరు సీసాలతో విచక్షణారహితంగా పొడిచి చంపారు. చంపడమే కాకుండా ఆధారాలు దొరకకూడదనే ఉద్దేశంతో మృతదేహం గుర్తుపట్టకుండా ఉండేందుకు పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. అటవీ ప్రాంతంలో దహనం చేసి ఏమీ ఎరగనట్లు మళ్లీ ఊరికి చేరుకుంది లావణ్య. ఏప్రిల్ 8వ తేదీ వరకు భర్త కోసం వెతుకుతున్నట్లు యాక్టింగ్ చేస్తూ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టే వరకు లావణ్య ఆడిన నాటకం ఒక సినిమా స్క్రిప్ట్ను తలపించింది. సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు నిగ్గు తేల్చడంతో ఆ అసలు నిజం బయటపడింది. ఒక మహిళ తన స్వార్థం కోసం కట్టుకున్న వాడిని ఎంత దారుణంగా అంతం చేసిందో వింటుంటేనే ఒళ్ళు గగుర్లు పొడుస్తోంది. 5 లక్షల సుపారీ ఒప్పందంలో భాగంగా ఈ హత్య జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మనిషి రాలేదు. అది 4 రోజులకి ఇంటికి వచ్చింది. చాలా కూడా బలపడుతుంది. ఏంటి చాలా కూడా బలపడుతుంది అంటే ఆయన హైదరాబాద్ పని నేను కూడా పని చూసుకొని ఆయన పని చూసినాక అతను పిల్లల పని సరే అనుకున్నాం. 4 తారీఖు నైట్ ఫోటో వచ్చింది. 4 ఫోటో అంతా ఫోటో చనిపోయినాక ఇంకెవరే ఇప్పుడు మిస్సింగ్ కేసుగా నమోదైన ఈ వ్యవహారాన్ని పరకాల పోలీసులు అత్యంత సీరియస్గా తీసుకున్నారు. స్పెషల్ టీమ్స్ ని రంగంలోకి దిగి టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించాయి. సుమన్ మొబైల్ ఫోన్ చివరి లొకేషన్ ములుగు జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఉండటంతో పోలీసులకు భారీ అనుమానం కలిగింది. ఆ ఏరియాలో తనిఖీలు చేపట్టగా సగం కాలిన స్థితిలో ఉన్న మృతదేహం లభ్యమైంది. వెంటనే లావణ్య కాల్ డేటాను అనలైజ్ చేయగా ఆమె తరచుగా గోవిందరావుపేటకు చెందిన ఒక వ్యక్తితో మాట్లాడినట్లు తేలింది. ప్రస్తుతం నిందితుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి మరీ సాక్ష్యాలను సేకరించే పనిలో పడ్డారు. నిందితులపై కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. విషయం తెలిసిన వెంటనే భర్త సుమన్ కుటుంబ సభ్యులు న్యాయం కోసం ఆందోళనకు దిగారు. చూశారుగా, క్షణిక సుఖం కోసం ఎంతటి దారుణానికైనా ఒడిగడుతున్న నేరగాళ్లు చట్టం నుండి తప్పించుకోలేరని ఈ ఘటన మరోసారి నిరూపించింది. అక్రమ సంబంధాల మోజులో
పడి పండంటే సంసారాలను కూల్చుకోవడమే కాకుండా కటకటాల పాలు కావడం బాధాకరం. సమాజంలో ఇలాంటి వికృత చేష్టల పట్ల ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడైనా ఇలాంటి అనుమానాస్పద స్థితి కనిపిస్తే కనుక వెంటనే అధికారులకు సమాచారం అందించాలి. లేదంటే మరిన్ని నిండు ప్రాణాలు బలైపోయే ప్రమాదం ఉంది.